Hello guys, welcome back to my channel Durga's Trendy Tips. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా ఇంట్లో మురుకులు చేస్తున్నాం అనమాట. సో పండగలన్నీ అయిపోయాయి కదా, దేనికి మురుకులు అనుకుంటున్నారేమో. సో మా మావయ్య గారు శబరిమలకి వెళ్తున్నారు. సో వెళ్ళేటప్పుడు స్నాక్స్ తీసుకెళ్ళడానికి అనమాట. సో మురుకులు అంటే కంప్లీట్ ప్రాసెస్ అయితే మీకు చూపించబోతున్నాను. సో మా అత్తయ్య చేసే మురుకుల్ని చూసేద్దాం. 100 గ్రాము 100 గ్రాముల నువ్వులు, 50 గ్రాములు జీలకర్ర. 50 గ్రాములు కూడా పట్టలేదు, తక్కువనే పడతాయి. 20 గ్రాములు పడతాయి జీలకర్ర, 100 గ్రాములు నువ్వులు, ఒక 2 స్పూన్లు కారము, ఉప్పు అయితే తగినంత తీసుకోవాలి. నీళ్ళు మరుగుతుంటే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి కలిపి కొద్దిసేపు పెడితే మంచిగా ఉమ్మగిలుతుంది, పిండి ఉబ్బినట్టు అవుతుంది. ఎంత విసుకుంటే అంత మంచిగా వస్తాను కదా గీత. సో అంతా కూడా ఇలా కింద సెట్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే మురుకులు అవ్వడానికి చాలా టైం పడుతుంది కదా, అంతసేపు నుంచుని అయితే చేయలేం కాబట్టి ఇలా కింద పెద్ద స్టవ్ పెట్టుకుని సెట్ చేసుకున్నాము. ½ కిలో క్వాంటిటీకి 90 వరకు మురుకులు అవుతాయి. అండ్ ఇవి స్నాక్స్ లాగా మనకి అన్నిటికీ యూస్ అవుతాయి కదా. సో పండగలకే కాదనమాట, మేము ఇలా ఎప్పుడైనా అకేషన్స్ లైక్ బయటికి ట్రావెలింగ్ అప్పుడు జర్నీ టైంలో ఇది పర్ఫెక్ట్ స్నాక్ అని చెప్పుకోవచ్చు కదా. సో అందుకోసం అని చెప్పి ఇలా ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. రువాన్షి, అలా చేస్తారా? మా పనిలో మేము ఉంటే నీ పనిలో నువ్వు ఉన్నవా? ఇక్కడ 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 ఏం తీస్తున్నావు? లాక్ చేస్తున్నా, తీసి 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 తీసి. వద్దు వద్దు, నో. నిన్ననే చెయ్యి నలిగింది కదా.
మా మురుకులు అయితే రెడీ అయిపోయినాయి, చూస్తున్నారు కదా. సో పర్ఫెక్ట్ షేప్ అండ్ చాలా క్రంచీగా వచ్చినాయి అన్నమాట. సూపర్ ఉన్నాయి అసలు. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.